మహా సిద్ధమూలిక పరిచయాలు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారాలు. చెట్టు పేరు కొన్ని ప్రాంతాలలో శంభుగడ్డ అని అంటారు, మరి గంజిగడ్డ అని అంటారు, అడవి శంభుగడ్డ అని అంటారు. శంభు అంటే శంభు మాదిరిగా ఉంటుంది, పెద్దగా ఉల్లిగడ్డలాగా తెల్లగా ఉంటుంది. ఇది కొంత కంపు వాసన వస్తూ ఉంటుంది. ఇది మనిషి చనిపోతే ఎట్లా కంపు వస్తుందో ఆ మాదిరిగా కంపు వస్తూ ఉంటుంది. ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి వాసన లేనటువంటిది, వాసన ఉండేది. రెండు రకాల గడ్డలు అనేది రెండు రకాల చెట్లు ఉంటుంది. ఇది కంపు వచ్చే చెట్టు. ఇది పీతిరి వాసనలాగా ఒక గొర్రెనో లేకపోతే బర్రెనో చనిపోతే ఎలాగ వాసన వస్తుందో ఆ విధంగా దీనిని అంటూ ఉంటారు. కొంతమంది దీన్ని ఏదో ఆర్పి కూడా వస్తుందని అంటూ ఉంటారు. అది నాకు తెలీదు. ఈ చెట్టు ఆ విధంగా పనిచేస్తుంది. దీన్ని ఎందుకంటే కొన్ని వేలాది మొక్కలను పరిచయం చేయడము ఈ ఛానల్ యొక్క లక్షణము. వేలాది మొక్కలు త్వరలోనే ఈ ఛానల్కు అందిస్తాను. అందరి కోసం, సమాజం కోసం అందిస్తాను. మీరు ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ చెట్టు పేరు అయితే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. దీన్ని శంభుగడ్డ అని అంటారు, గంజిగడ్డ అని అంటారు, అనేక రకాలుగా పిలుస్తూ ఉంటారు. ఇది అడవిలో మాత్రమే ఉంటుంది. ఇది పెద్దది. ఇంకో చిన్నవి చూపెడతాను. అక్కడికి పోతున్నాను. అది తెల్లది, ఇది నల్లది, ఇలాగుంటుంది. ఇదిగో ఇది ఎరుపుకు సంబంధించింది. ఇది ఆల్రెడీ ఇలాగా ఎరుపు ఉన్నది. దీని కింద ఇగో ఎరుపు కలర్ వచ్చేస్తుంది. ఇందులో రెండు రకాలు వస్తుంది. ఇగో కండం మొదట్లో ఎరుపు వస్తుంది చూడండి. ఇలాగ వస్తుంది ఎరుపు. దాని మొదలు ఇది ఎరుపు. ఇది ఎరుపు. ఇది చిన్న చెట్లు, అది పెద్ద చెట్లు. అందరికీ ధన్యవాదాలు. వీటినే గంజిగడ్డగా పిలుస్తారు. వీటినే శంభుగడ్డ, అడవి శంభుగడ్డ అంటారు. మరి ఇది ఆర్పికి ఏదో ఉపయోగపడుతుంది అంటూ ఉంటారు. అది నాకైతే తెలీదు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే.